హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. హిందువులందరికీ నమస్కారములండి. నేనైతే ఈరోజు యూపీలో జరుపుకునే ఒక పండగ అయితే చూపించబోతున్నానండి. మనందరం అయితే భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడైతే వినాయక చవితి జరుపుకుంటాం కదండి. కానీ ఇక్కడ భాద్రపద మాసంలోనూ ధనుర్మాసంలోనూ వినాయక చవితిని జరుపుకుంటారండి. కానీ ధనుర్మాసంలో వచ్చే వినాయక చవితిని వీళ్ళు గణేష్ సంకట చతుర్థిగా పిలుస్తారండి. ఈ వ్రతమైతే పిల్లల యొక్క సంరక్షణకై ప్రతి తల్లి చేస్తారని మా ఇంటి ఓనర్ అమ్మ చెప్పారండి. వాళ్ళైతే యూపీ వాసులండి. ఏ విధంగా జరుపుకుంటారో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందైతే వీళ్ళంతా టెర్రస్ మొత్తం క్లీన్ చేశారండి. టెర్రసే కాదు, మెట్లు కూడా క్లీన్ చేశారు. 5th ఫ్లోర్ అండి ఇది. ప్రతి ఒక్క ఫ్లోర్ క్లీన్ చేశారండి. తర్వాత అయితే అమ్మ చూస్తున్నారా ఏం దంచుతుందో, ఇవే యూపీ అమ్మ అండి. చాలా చక్కగా ఉంటుంది కదా. అమ్మ అయితే ఏం దంచుతున్నావు అమ్మ అంటే నల్ల నువ్వులు దంచుతుందండి. నల్ల నువ్వులు బెల్లం కలిపి లడ్డు అయితే కడతారటండి. ఆ లడ్డు కంపల్సరీగా ఈరోజు వినాయకునికి సమర్పించాలట. నల్ల నువ్వులు అండ్ బెల్లంతో కలిపి లడ్డు చేస్తారట అని అమ్మ అయితే చెప్పిందండి. చూస్తున్నారా, చక్కగా దంచుకుంది. చాలా శుభ్రంగా కడిగి వాటిని అయితే లడ్డులు కడతారట. తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ అయింది. ఈ పూజ అయితే స్టార్ట్ అవ్వడానికి ముందు అయితే ఫస్ట్ అక్కడ చంద్రుని చూసాకే పూజ అయితే మొదలు పెట్టారండి. ఒక పీట వేసి దానిపైన స్వస్తిక్ అయితే రాశారండి. ఆ స్వస్తిక్ రాసిన తర్వాత అయితే గణేశుణ్ణి, చిన్న గణేశుని ప్రతిమను అయితే ప్రతిష్ఠించారండి. ఓం గం గణపతి నమః. తర్వాత అయితే చిన్ని గణేశునికి అయితే తిలకధారణ అయితే చేశారండి. చూడొచ్చు వీడియోలో. ఓం గం గణపతి నమో నమః. చాలా చలిగా ఉందండి. తర్వాత కుంకుమార్చన అయితే చేశారండి. చాలా వణుకు పుట్టించే చలిలో మేము అందరం ఈ యొక్క గణేష్ చతుర్థి పూజలో అయితే పాల్గొన్నామనండి, పిల్లలతో సహా. చాలా చలిగా ఉంటుంది యూపీలో. చూసారా, రకరకాల నైవేద్యాలు, పిండి వంటలు, పండ్లు, ఫలాలతో దేవునికైతే సమర్పించారండి. చిన్ని వినాయకునికైతే నేను నా వంతుగా మోదకాలు అయితే చేసుకొని ఇచ్చానండి. చూసారా, రకరకాల నైవేద్యాలు పూలతో పండ్లతో చిన్ని వినాయకునికి అయితే సమర్పించారండి. ఇదంతా టెర్రస్ పైన జరుగుతుందండి, మీరు చూడవచ్చు అక్కడ ఎక్కడున్నామో. చాలా చలిగా ఉందండి, వణుకుతూనే ఉన్నాను నేను వీడియో తీసేటప్పుడు కూడా. అంత చలి ఉంది. చాలా చక్కగా ఉందండి పూజ అయితే. అందరం కలిసి జరుపుకున్నామండి. తెలుగు వాళ్ళము, యూపీ వాళ్ళం కలిసి అయితే జరుపుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడొచ్చు మీరు. రకరకాల అమ్మ ఇప్పుడు పెడుతుంది చూడండి ఆ లడ్డూలు. నేను చూపించాను కదండి, ఆ నల్ల నువ్వులు బెల్లంతో కలిపి చేసిన లడ్డూలే అవి. చాలా రౌండ్గా చక్కగా చుట్టారండి లడ్డూలు అయితే. తర్వాత వివిధ రకాల నైవేద్యాలు అవన్నీ సమర్పించేసి పూజనైతే మొదలు పెట్టారండి. చూడొచ్చు మనం ఇక్కడ. తర్వాత అయితే హారతి ఇచ్చారండి. వినాయకునికి హారతి అయితే ఇచ్చారు. చూసారా, చక్కగా హారతి అయితే ఇచ్చారు. అలా హారతి ఇస్తున్నప్పుడైతే పిల్లలతో సౌండ్ అయితే చేపించారండి. అంటే పిల్లలతో ప్లేట్లతో కొట్టమని సౌండ్ అయితే చేపించారంటే అది ఎందుకో నాకు కూడా తెలియదు. అయితే అది ఇక్కడ ఆచారం అంట. పిల్లలు అలా సౌండ్ చేసేటప్పుడు హారతి ఇవ్వాలట. పిల్లలు చూసారా అలా సౌండ్ చేస్తూనే ఉన్నారు ప్లేట్లతో. తర్వాత 1 by 1 అందరం హారతి ఇచ్చామండి చిన్ని వినాయకునికి అయితే. తర్వాత అయితే ఆ అమ్మ అయితే తన కొన వెంట్రుకలు తీసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే చల్లుకొని వినాయకుని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఆ వినాయక పైన చల్లిందండి ఆ కొన వెంట్రుకల్లో ఉన్న నీళ్లు. అలా 4 సార్లు అయితే తిరిగిందండి. నాకైతే అర్థం కాలేదు. అడిగాను నేను, ఎందుకమ్మా అలా అంటే వినాయకునికి అయితే దిష్టి తీస్తుందట అండి అలా. చూసారా, అలా అయితే 4 సార్లు తిరిగి కొన వెంట్రుకలో ఉన్న నీళ్లు మళ్ళీ వినాయకుని మీద చల్లిందండి. అయితే ఇది ఇక్కడ ఆచారం, మనకైతే తెలియదు. చాలా బాగా అనిపించింది పూజ అయితే. చూసారా, కొన వెంట్రుకల మీదతో నీళ్ళైతే చల్లేసింది. పూజా విధానం అయితే కంప్లీట్ అయిందండి. అందరం అయితే నమస్కారం చేసుకున్నామండి. పిల్లలు కూడా గుంజీలు తీస్తున్నారండి, చూడవచ్చు మీరు. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి.
చూసారా, చందమామ వచ్చాకే పూజనైతే మేము స్టార్ట్ చేసాం. ఇదైతే సింగాడిక ఆట అనటండి, నాకు కూడా తెలియదు, కానీ స్వీట్ చాలా టేస్టీగా ఉందండి. ఇది కందగడ్డ ఉంటుంది కదండి, కందగడ్డలో నువ్వులు కలిపి చేశారటండి. ఇది కూడా బాగుంది. ఇదైతే నల్ల నువ్వులు బెల్లంతో చేసింది, అదైతే మోతీచూర్ లడ్డు. అవైతే నేను పెట్టిన మోదకాలండి. రకరకాల ఫ్రూట్స్ అవన్నీ అయితే పెట్టేశాము. చాలా చక్కగా అనిపించింది పూజా విధానం. ఇదైతే సెకండ్ సంవత్సరం అండి నేను ఇక్కడ చూడడం, మొదటిసారి వీడియో తీస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. ఓం గం గణపతియే నమః.